ఎలక్షన్ సందర్భంగా మాకు కోర్ కాన్స్టిట్యున్సీలో పుచ్చి మండలంలో ఎస్ఎస్టీ టీం మెంబర్గా ఇచ్చారు. తనిఖీలు చేయమని విధులు నిర్వర్తించడం జరిగింది. అలాగే ఆ పనుల్లో నిమిత్తంగా ఈరోజు ఉదయం మేము తనిఖీలు చేస్తుండగా సాయంత్రం 6:55 5:55 పల్లెవెలుగు బస్సు వెళ్తున్నది. నెల్లూరు నుంచి ఉదయగిరి ఆత్మకూరు మీదుగా ఉదయగిరి వెళ్ళే బస్సు మేము తనిఖీ చేసినాము. ఆ తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి జీ వాసు అనే వ్యక్తి, అలాగే వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ అతనితో పాటు ఉన్న బ్రౌన్ కలర్ బ్యాగ్ చెక్ చేస్తుండగా దాంట్లో 12,92,400 రూపాయలు దొరికాయి. దాని దేనికోసం తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా వాళ్ళు సేఫ్ గార్డ్ రైటర్ అనే కంపెనీ ఎంప్లాయీస్ని మేము రోజువారీ దినచర్యగా ఆత్మకూరు ఇండియా నంబర్ 1 ATMలో డబ్బులు జమ చేయడానికి తీసుకుపోతున్నాము అని చెప్పినారు. దానికి సంబంధించినటువంటి కాగితాలు మరియు కంపెనీ తరఫు నుంచి పర్మిషన్ లెటర్ అడగగా వాళ్ళు చూపించలేకపోయారు. కాబట్టి మాకు అనుమానం రావడం వలన మేము గుచ్చి సిఐ గారైన సురేష్ బాబు సారు గారికి మరియు ఎస్ఐ గారైన ప్రసాద్ రెడ్డి గారికి మేము విషయం చేరగా వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఈ అమౌంట్ని మేము నెల్లూరు ట్రెజరీ ఆఫీస్లో జమ చేసి వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులు చర్య తీసుకున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కోవూరు మాకు ఇక్కడ మెంబర్గా వేశారు. ఈ సెషన్లో ప్రభాకర్ బీసీ గుచ్చి కానిస్టేబుల్ అయిన ప్రభాకర్ గారు, అలాగే వాసు ఇందుకూరుపేట కానిస్టేబుల్ గారు మా టీం మెంబర్లుగా ఉన్నారు. సేఫ్ గార్డ్ రైటర్ నెల్లూరు. బ్యాంక్ అది థర్డ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సేఫ్ గార్డ్ రైటర్